డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ శాసనసభ్యులు నానాజీ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ కి చేరుకుని అక్కడ జాతీయ జెండాతో పాటు జనసేన జెండాను కూడా ఎగురవేశారు. పంతం నానాజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలతో ఈ యాత్రకు రావచ్చని, పర్యాటకుల్లో భయం ఆందోళన దూరం చేయడం కొరకే తాను ఈ యాత్రకు వచ్చానని, ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందని తెలిపారు. పూజలు నిర్వహిస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనతో పహల్గామ్ కు వచ్చానని, ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ప్రజలకు తెలియచేయాలనే పహల్గామ్ వచ్చేలా చేసిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. అందరికీ నమస్కారం. పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన టెర్రరిస్టులు పహల్గామ్లో 26 మంది సివిల్ పీపుల్ ఎవరైతే టూరిస్ట్ వచ్చారో వారందరి మీద అరాచకం చేసి వాళ్ళందరినీ కాల్చి చంపిన సందర్భంలో దేశం విపత్తు కూడా బాధపడడం జరిగింది. ఆ సందర్భంలో యుద్ధ వాతావరణం యుద్ధం కూడా చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు వెంటనే స్పందించి భారతదేశ ఆర్మీ వివిధ దళాలు కూడా స్పందించి తగిన గుణపాఠం పాకిస్తాన్కి చెప్పడం జరిగింది. ఆ జరుగుతున్న సందర్భంలో మా నాయకుడు దేశభక్తి గలవాడు. మొట్టమొదటి నుంచి అందరికీ నమస్కారం. పాకిస్తాన్ తోటి స్పాన్సర్ చేయబడినటువంటి టెర్రరిస్టులు పహల్గామ్ మీద దాడి చేసినప్పుడు 26 మంది అమాయక ప్రజలు పట్టున పెట్టుకున్నప్పుడు దానికి సరైన సమాధానం భారత ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఇవ్వడం జరిగింది. ఆ యుద్ధంలో మన త్రిదళాలకి కూడా ఆర్మడ్ ఫోర్స్ అన్నింటికి కూడా భారతదేశం దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి, అన్ని రకాల సైన్యం ఉంది. కానీ దైవ సంకల్పం కూడా కావాలి అన్నటువంటి ఆలోచనతో, దైవుడి యొక్క బలం కూడా కావాలన్న ఆలోచనతో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 6 ఎమ్మెల్యేలని తమిళనాడులో 6 షణ్ముఖ దేవాలయాలు పంపడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారో ఆయన దేవగణ సైనాధ్యక్షుడు, వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ పళనిలో మహావతార్ బాబా యొక్క గురువు గారు జీవ సమాధి దగ్గర ఉన్నప్పుడు పహల్గామ్ వెళ్దాం అన్న ఆలోచన రావడం